హాయ్ అండి. ఈరోజు ఎగ్ బాంబినో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాంబినో, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, ఎగ్స్, కొత్తిమీర, కరివేపాకు, దాల్చిని, కబాబ్ చిని, సాజీరా, ఉప్పు, కారం, పసుపు. ఒక పాన్లో ఆయిల్ వేసి అది వేడవ్వగానే దాల్చిని, కబాబ్ చిని, సాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అవ్వగానే కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగాయండి. మనం దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఒకసారి బాగా మళ్ళీ కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు వాటర్ వేయాలి. వాటర్ మెజర్మెంట్ ఏంటంటే 1 కప్ బాంబినోకి 2 కప్స్ వాటర్. సో వాటర్ మెజర్మెంట్ బాంబినోలో చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు వాటర్ కూడా వేస్తున్నానండి. నేను 1 కప్ బాంబినో తీసుకున్నాను కాబట్టి 2 కప్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ బాయిల్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకున్న 1 కప్ బాంబినో వేసుకోవాలి. నేను ఇక్కడ రోస్టెడ్ బాంబినో వాడానండి. మీ దగ్గర రోస్టెడ్ బాంబినో లేకపోతే నార్మల్ సేమియాని ఒక ప్యాన్లో ఫ్రై చేసుకున్న రోస్టెడ్ బాంబినో అవుతుంది. ఇప్పుడు కొంచెం ఉడుకుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు సిమ్ చేసుకొని నేను ఇందులో డైరెక్ట్గా ఎగ్స్ వేసేస్తున్నా. చాలామంది ఎగ్స్ ఫైనల్గా వేస్తారు. ముందే వేస్తే ఏమవుతుందంటే బాంబినోతో పాటు ఉడుకుతుంది అనమాట. సో నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. డైరెక్ట్గా 2 ఎగ్స్ కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఎగ్స్ వేసిన తరువాత ఎక్కువ కలపకూడదన్నమాట. ఎందుకంటే ఎక్కువ కలిపితే ఎగ్ చిత్తు అయిపోతుంది. అందుకని జస్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక 2 సార్లు అటు ఇటు కలపాలి. ఎందుకంటే అడుగంటదు. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 7 మినిట్స్ తర్వాత మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కలిపి ఇంకా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బాంబినో రెడీ. సో ఇంకా మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.